నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. అభిప్రాయాలు మార్చుకోకపోతే పాలిటీషియన్ కాలేడని చెప్పాడు గ్రీషం. ఎక్కడ చెప్పాడు? కన్యాశుల్కంలో. ఏమిటి కన్యాశుల్కం? గురదాడ అప్పారావు గారని ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆయన కన్యాశుల్కం అనేటువంటి ఒక నాటకం రాశాడు. ఆ నాటకంలో ఒక పాత్ర ఈ గిరీశం. అభిప్రాయాలు అంటే అవసరానికి అనుగుణంగా అభిప్రాయాలు కనుక మార్చుకోకపోతే వాడు పాలిటీషియన్లో మనజాలడు, బతకలేడు అని అంటూ చెప్తాడు గిరీశం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేసి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు అత్యంత సన్నిహితుడుగా, వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి రాజకీయాలలో ఉన్నటువంటి అవినీతిని, భ్రష్టత్వాన్ని, అనేక రకాలైనటువంటి దుష్ట సంప్రదాయాలని పారద్రోలేందుకు లోక్సత్తా అనేటువంటి ఒక పార్టీని, ఏది నిన్న ఢిల్లీలో అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు కదా, ఈయన స్థాపించి ఢిల్లీలో అధికారంలోకి వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ లాగానే లోక్సత్తా పార్టీ అనేటువంటిది ఒక దానిని 1996లోనే ప్రారంభించి పెద్దగా ప్రజాభిమానాన్ని సంపాదించలేకపోయినటువంటి జయప్రకాష్ నారాయణ గారు ఆ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోలు చేస్తూ ఉండేవారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యం, సంక్షేమం, పేదరిక నిర్మూలన ఇలా అనేక రకాలైనటువంటి వ్యవహారాలలో జగన్ ప్రభుత్వం అనేటువంటిది చాలా గొప్పగా పనిచేస్తుంది. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు అనేటువంటివి చాలా అద్భుతంగా ఉన్నాయి అని అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇదేమిటి చెప్పమా, ఏదో కొంచెం తేడా కొడుతున్నదే అని అనిపించింది. కానీ ఏవో కావమ్మ మొగుడు అంటే కావచ్చు అనుకున్నట్లుగా కావచ్చు అని అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, జయప్రకాష్ నారాయణ గారు విద్య రీత్యా అంటే చదువుకున్నది వైద్యశాస్త్రం, అంటే డాక్టర్ గారు 5 ఏళ్ల పాటు చదువుతారు కదా. చదివినప్పుడు నాడి పట్టుకుంటే పేషెంట్ పరిస్థితి ఏమిటి, పేషెంట్ ఎన్ని రోజులు బతుకుతాడు, పేషెంట్కి ఇక మరణశయ్యకు వచ్చేసాడా అనేటువంటి విషయాలన్నీ కూడా బాగా తెలిసిపోతాయి. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఏదో ఒక సందర్భంగా జయప్రకాష్ నారాయణ గారు తెలుగుదేశం పార్టీ నాడి పట్టుకుంటే నాడి అందేటువంటి పరిస్థితి కనపడలేదనేటువంటి విషయం తెలిసి దానికి సంబంధించి కొంత ఆవేదన చెందారట. సో మరి మరణశయ్య మీద ఉండి మరణం దిశగా అడుగులు వేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని బతికించుకునేటందుకు గాను తన వంతు ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ఎందుకంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ధనవంతులు, సంపన్నులు, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఈ కీలకమైనటువంటి దశలో తెలుగుదేశం పార్టీ మరణశయ్యకు చేరుకుంటున్నటువంటి దశలో దీనిని ఎలా అయినా సరే కాపాడుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆస్ట్రేలియా, అమెరికా, ఎక్కడ టొబాగో ఇలా అనేకమైనటువంటి దేశాల నుంచి కూడా మొత్తం దిగిపోయి బహుశా అమీర్పేట కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారని చెప్తున్నటువంటి ఈ దశలో తన వంతుగా తన పాత్ర నిర్వహించాలి అని జయప్రకాష్ నారాయణ గారు అనుకుంటే అందులో ఎవరికైనా తప్పు కనిపిస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే నిన్న ఈ మధ్య ఎంత బహుశా 3-4 రోజులు అయి ఉంటుందేమో, 4 రోజుల కిందట మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలని, అంటే ఏ నేడుతో అయితే సంక్షేమ పథకాలను ఆయన గొప్పగా కీర్తిస్తూ, అదేవిధంగా కోవిడ్ కాలంలో ప్రజలకు డైరెక్ట్గా డబ్బు అందజేయడం ద్వారా వారిని ఎలా అయితే ఆదుకున్నాడో ప్రపంచంలోనే అనేకమైనటువంటి దేశాలు కూడా ఈయనను ఆదర్శంగా తీసుకోవాలి అంటూ పొగిడాడో, అదే జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను, అలాగే ముఖ్యంగా పాఠశాల విద్యకు సంబంధించి కానీ, వైద్య రంగానికి సంబంధించి కానీ, ఆరోగ్య రంగానికి సంబంధించి కానీ, పేదరిక నిర్మూలనకు సంబంధించి కానీ, అలాగే పేదవారికి పెద్ద మొత్తంలో ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి సంబంధించి కానీ, ఇలా అనేకమైనటువంటి రంగాలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నింటినీ కూడా చాలా తప్పుపడుతూ మాట్లాడారు. అందరితో ఆగలేదు. ఆగకుండా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ దేశంలోని అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఎంత గొప్ప పాలన అందిస్తోంది అని అంటూనే ఆంధ్రప్రదేశ్కు, ఎలాంటి ఆంధ్రప్రదేశ్కు, కష్టాలలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు, అభివృద్ధికి దూరమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు, దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి ఏ విధమైనటువంటి అభివృద్ధికి నోచుకోనటువంటి ఆంధ్రప్రదేశ్కు, నిరుద్యోగ సమస్యతోటి సతమతమైపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత, అదేవిధంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా
ఈ ఎన్డీఏ అంటే ఇక్కడ ఎన్డీఏ అంటే బీజేపీ నాయకత్వం కదా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏని బలపరచవలసిన, దానిని ఓట్లేసి గెలిపించుకోవలసినటువంటి అవసరం ఎంతలా ఉన్నది అనేటువంటి విషయం నొక్కి వక్కాణిస్తే, అవురా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, రక్తం నీళ్ల కన్నా చిక్కగా ఉంటుంది అని తెల్లోడు అన్నటువంటి సామెత ఎంత నిజం కదా అని అనిపించింది. ఎందుకు ఇట్లా అనిపించింది అని మీరు నన్ను ప్రశ్న వేయాలి, నేను దానికి సమాధానం చెప్పాలి. 2 విషయాలు చెప్తాను. మొదట, ఎక్కువ చాలా విషయాలు ఉన్నాయి పొట్టలో, కానీ అన్నీ చెప్తే బాగుండదు కదా, రోజు కొంచెం చెప్తూ పోతా. మొదట, కులానికి వ్యతిరేకంగా కుల నిర్మూలన జరగాలి, కులం వల్ల భారతదేశానికి ఎంత నష్టం జరుగుతుందో, అపకారం జరుగుతుందో అనంటూ చాలా బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు దంచేటువంటి జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా తరఫున 2009లో కమ్మవారు అత్యధికంగా ఉండేటువంటి కుక్కట్పల్లి, అంటే హైదరాబాదులోని కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు తప్ప, ఏ టప్పాచపుత్రో, ఏ మంగళహాటో, ఏ మల్కాజ్గిరినో, సనత్ నగరో, లేకపోతే మరొక చోటు నుంచో పోటీ చేయలేదు. ఆయన కమ్మవారు అత్యధికంగా ఉన్నటువంటి కుక్కట్పల్లి నుంచి మాత్రమే పోటీ చేశారు. సరే, మొత్తం 294 స్థానాలు అప్పుడు ఉండేటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 స్థానాలకు పోటీ చేయగా ఒకే ఒక్కరు మాత్రం గెలిచారు. ఏది, మొన్న పీకే పవన్ కళ్యాణ్ గారి జనసేన ఉంది కదా, ఆయన తప్ప 2 స్థానాలలో ఆయన ఓడిపోయి ఒకే ఒక శాసనసభ్యుడు మాత్రమే ఎన్నికైన విధంగా, లేదా దానికి భిన్నంగా ఈయన మాత్రము, ఎవరు, జయప్రకాష్ నారాయణ మాత్రము ఆయన ఒక్కడే గెలిచాడు. ఎక్కడి నుంచి? కుక్కట్పల్లి నుంచి. ఎలాంటి కుక్కట్పల్లి నుంచి? ఆంధ్ర వాళ్ళు అధికంగా ఉండేటువంటివి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గమైనటువంటి కమ్మవారు ఎక్కువగా ఉండేటువంటి కుక్కట్పల్లి నుంచి మాత్రమే పోటీ చేశారు. ఉపన్యాసాలు బాగా చెప్పొచ్చు, దాందేముంది. ఇప్పుడు రక్తి కట్టేటువంటి విధంగా, ఇప్పుడు నేను కూడా రక్తి కట్టేటువంటి విధంగా వీడియో చేశాననుకోండి, చూస్తారు ఎక్కువ మంది. ఇది కూడా అంతే. ఇక రెండోది, మన జయప్రకాష్ నారాయణ గారు పాత ఎన్టీఆర్ ఉన్నాడు కదా, సీనియర్ ఎన్టీఆర్, ఆయనకు అత్యంత మిత్రుడు. 1994లో ఆయన అఖండమైనటువంటి మెజారిటీతోటి ముఖ్యమంత్రిగా గెలిచి, ఇది లక్ష్మీపార్వతి సహిత ఎన్టీఆర్ జంట ఆ ఎన్నికల్లో 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఇంకా రాష్ట్రం డివైడ్ కాలే, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిస్తే ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి మన జయప్రకాష్ నారాయణ గారు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా జాయిన్ అయ్యారు. అంటే ఆయన దగ్గర పనిచేశారు, పెద్ద ఎన్టీఆర్ దగ్గర. చాలా అపేక్షతోటి, చాలా ప్రేమతోటి, చాలా దగ్గరికి తీసి, చాలా అభిమానం కురిపించేటువంటి వాళ్ళు సీనియర్ ఎన్టీఆర్ జయప్రకాష్ నారాయణ మీద. ఆ విషయాన్ని స్వయంగా జయప్రకాషే చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. సరే, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని యావత్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులైతేనేమి, పార్లమెంట్ సభ్యులైతేనేమి, ఇంకా అనేక మంది ఒక్కొక్కళ్ళు ఒక బారెడు పురుగో మూరెడు పురుగును కత్తి ఒకటి తీసుకొని వచ్చి అందరూ కలిసి ఒకే కత్తితోటో, లేదా విడివిడిగా అందరూ తలా ఒక కత్తితోటో ఎన్టీఆర్ వీపులో పొడిచిన తర్వాత ఎన్టీఆర్ ఒక ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు. ఏమిటి? శాసనసభలో మెజారిటీ కోల్పోయాడు. అంటే శాసనసభలో ఆయనకు ఆధిక్యత లేదు, శాసనసభ్యుల మద్దతు లేదు. మరి మద్దతు లేనప్పుడు ఏం జరగాలి? మద్దతు లేనప్పుడు ముఖ్యమంత్రిగా దిగిపోతారు. ఆ పరిస్థితికి రాబోతున్నది అని అనుకున్నప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖ రాసి అది తన ఇంట్లో, తన ఆఫీస్ డ్రాలో భద్రంగా పెట్టారు. ఎందుకంటే ఇంకొక 2 రోజుల్లో శాసనసభ మీద బల పరీక్షా సమయం జరగబోతోంది. అందుకని బలాన్ని కోల్పోయినట్లు రుజువైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించడం కోసం నందమూరి తారక రామారావు ఈ రాజీనామా లేఖని రాసి పెట్టుకున్నారు ముందుగా. అయితే తమాషగా లక్ష్మీపార్వతి గారు అనేక సందర్భాలలో చెప్పినటువంటి, స్వయంగా నాకు చెప్పినటువంటిది, అనేకమైనటువంటి ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటిది, ఆ లేఖని ముఖ్యమంత్రి పదవికి ఎన్టీఆర్ రాజీనామా చేస్తూ రాసినటువంటి ఆ లేఖని జయప్రకాష్ నారాయణ గారు ఎన్టీఆర్ గారి సమ్మతి లేకుండా, ఎన్టీఆర్ గారికి తెలియకుండా, ఎన్టీఆర్ యొక్క అనుమతి పొందకుండా దాన్ని మెల్లగా రాజ్భవన్లో గవర్నర్కు చేర్చడంతో శాసనసభలో మెజారిటీ సభ్యుల ఆధిక్యతను, అంటే విశ్వాసాన్ని తాను కోల్పోయేతాను అనేటువంటి భయంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు అనేటువంటిది కలకలం సృష్టించగా, ఎన్టీఆర్ చివరకు అసెంబ్లీకే వెళ్ళలేనటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. ఎన్టీఆర్ ఏ రోజు కూడా
శాసనసభా వేదిక మీద ఆయనకు మెజారిటీ లేదనేటువంటి విషయం అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ విశ్వాస పరీక్ష అనేటువంటిది జరగలేదు. అందుకు సహకరించినటువంటి వ్యక్తి మన జయప్రకాష్ నారాయణ గారు అంటూ లక్ష్మీపార్వతి గారు అనేకమైనటువంటి, లక్ష్మీపార్వతి గారు ఎవరో నేను చెప్పవలసిన అవసరం లేదు కదా, లక్ష్మీపార్వతి గారు అనేక సందర్భాలలో చెప్పారు. ఇప్పుడు గొప్ప గొప్ప విషయాల మీద గొప్ప గొప్ప అభిప్రాయాలు చెప్పడంలో ఏం తప్పలేదు. ఎందుకంటే ఆ అభిప్రాయాలు చెప్తే మనం ఆ రకమైనటువంటి భావనను కలిగి ఉన్నాం, ఆ నిజ జీవితంలో ఆ రకమైనటువంటి సిద్ధాంతాలకు విలువలకు కట్టుబడి ఉన్నాము అనేటువంటి భావనను కలిగించవచ్చు. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో అత్యంత దుర్మార్గమైన స్వార్థపరులైనటువంటి వాళ్ళు విప్లవ వీరులు భగత్ సింగ్ని, చంద్రశేఖర్ ఆజాద్ని, రాజ్గురుని ఇటువంటి వాళ్ళని కీర్తిస్తే ఓహో వీళ్ళు వాళ్ళ వారసులు అని అనుకుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యక్తీకరించినటువంటి తాజా అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి గత అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నంత మాత్రం చేత మనం ఏమి ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం అనేటువంటిది చాలా అవసరం కదా, మననశయ్య మీద ఉంది. అవసరమైనప్పుడు వెధవ ప్రిన్సిపల్స్ ఏముందండి, గాలికి వదిలేసేయచ్చు, మళ్ళీ కావాలనుకుంటే ఏరుకొని తెచ్చుకోవచ్చు. కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క స్థితిని దృష్టిలో ఉంచుకొని మనం జయప్రకాష్ నారాయణ గారు ఇలా అన్నారు అని భావిస్తే అందులో ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీని మీద కామెంట్ చేయండి, దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి దానికి సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్తే.